రండి మేడం, రండి. నువ్వు నన్ను మళ్ళీ బొట్టు పెట్టి పిలిస్తే కాని నేను నీ గడప తొక్కను. అక్కడే ఆగు. ఆగావేంటి ప్రియా? పదండి. మీరెళ్ళి పిలుచుకురండి. నేను పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయాను. రండి మేడం. అదెప్పుడు అంతేలే, కొంచెం పరధ్యానం మనిషి. సరే. లక్ష్మి, కాఫీ తీసుకురా. కొంచెం కాఫీ తీసుకురా. మేడం మీరా? రండి రండి, కూర్చోండి. పర్వాలేదు. కాఫీ, టీ. సత్యవతి? లేదు లేదు, మేము పని మీద వచ్చాం అంతే. ఏదైనా విశేషమా? అవును, విశేషమే. తులసికి మా తమ్ముడికి సంబంధం కుదుర్చుకున్నాం కదా, సాయంత్రమే నిశ్చితార్థం. మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. నిశ్చితార్థానికి మీరందరూ తప్పకుండా రావాలి. తనెలాగూ మీ మేనకోడలే. ఇవి నా పిలుపులు. తప్పకుండా వస్తాం. అయినా మేము అక్కడే ఉంటాం కదా. ఉంటాం కాదు, అన్నీ మీరే దగ్గరుండి మరీ చూడాలి. మంత్రిగా పరిచయం అయ్యాను. చుట్టరికంతో తల్లి కూతుళ్ల వరుసతో ముడిపడిపోతున్నాం. అంతే అంతే. పిన్ని అని పిలవరు కదా. వరుసని చెప్పానంతే. పిలుస్తానా ఏంటి? ఈ అండీలు మానేసి దుర్గా అని అంటే సరేగా? ఇది బాగుంది. సరే, వస్తాను. అలాగే, వస్తానండి. పదండి మేడం. సాయంత్రంతో దీని పీడ విరగడైపోతుంది కదత్తయ్యా. అవునవును, శని వదిలిపోయినట్టే. ఆదిత్య ఎక్కడా? అది వాడు ఇంట్లో లేడు మావయ్యా. వాడికి చెప్పి వెళ్ళటం అలవాట్లేదు కదా. ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఒకసారి వెళ్ళారా? ఏమిటో రహస్యమేమో. అవునత్తయ్యా, ఏదైనా రహస్యం అయి ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి. ఏం రహస్యం అయి ఉంటుంది అత్తయ్యా? రహస్యం అంటే మళ్ళీ నన్ను అడుగుతావే. ఏంటి బండాపుతున్నావు? మీ నాన్న డ్యూటీ నువ్వు తీసుకున్నావా? వద్దు తులసి, ఇవన్నీ వద్దు. స్ట్రైట్ గా చెప్తున్నాను. తులసి, నువ్వు నాకు కావాలి. వీడికి టెన్షన్ మొదలైంది. ఫైర్ బాగా పెంచాలి. నేను మెత్తబడితే వీడు మళ్ళీ మొదటికే వస్తాడు. నేను వద్దనుకుంటున్నాను. అలా అనకు తులసి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? నన్నా? నువ్వా? ఎలా నమ్మమంటావురా? ఎవరు మారారని నమ్మమంటావు? మీ మమ్మీయా? మీ డాడీయా? నో చేంజ్. ఎవ్వరూ మారలేదు. నేను మారాను తులసి. నిశ్చితార్థం ఆగిపోయినప్పుడు మౌనంగా ఉన్నవాడివి ఇప్పుడు మారావని ఎలా నమ్మడం? ఏంటి ప్రూఫ్? నువ్వు మారవురా. నీ వల్ల కాదురా.
అది ఆశించటం ఏదో నమ్ముకుని కృష్ణా నదిలో ఈత ఎదినట్టే ఉంటుంది. మునగడమే గాని తేలడం ఉండదు. అరే అసలు నీ మాటలు వినడమే దండగరా. వెళ్ళరా, వెళ్ళు. లేదు తులసి, నువ్వు నాకు కావాలి. నేను నిన్ను వదులుకోలేను. అరే నువ్వు వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అది దారిలోకి వస్తున్నావురా. ఇదే కంటిన్యూ చేయరా. నాకు కావాల్సింది కూడా ఇదే. హ. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చూడు, నేను నీలా తడవకో రకంగా మారేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కూడా కాదు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మొహన్ అనడమే నాకు అలవాటు. నేను డిసైడ్ అయ్యాను అంతే. నా డెసిషన్ మారదు. నీకు చేతనైంది చెయ్యి, నేను చూస్తాను. నీ వల్ల ఏం కాదురా. పోరా పో. అంతేనా? అంతే 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 అంతే. నీ వల్ల ఏమీ కాదు, ఏమీ చేయలేవు. నీకు అత్తయ్య మావయ్య ఫీవర్ రా. పాపం వీణ్ణెక్కువ రెచ్చగొడుతున్నానా? ఎంత నలిగిపోతున్నాడో ఏమో. తప్పదు. అలా ఆనందే వాళ్ళలో పిరికితనం పోదు, ధైర్యం రాదు, మాట పెగలదు. అత్తయ్య మావయ్యలకి బయటపడి చెప్పలేడు. ప్రియా, కాసిన మంచినీళ్ళు తీసుకురా. ఇదిగోండి. ఏమండి, ఆదిత్య విపరీతంగా బాధపడుతున్నాడండి. వాడి బాధ చూడలేకపోతున్నాను. నిజమే, కానీ మనం ఏం చేయగలం? మనము బాధపడుతూనే ఉన్నాం కదా. పరిస్థితులు అనుకూలించినప్పుడు, కాలం కలిసి రానప్పుడు, మనుషులు మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు బాధపడక తప్పదు ప్రియా. కాలం మనది అయ్యే వరకు భరించాల్సిందే, ఓపికతో ఎదురు చూడాల్సిందే. ఎంతకాలం అంటారు? చెప్పానుగా, కాలం కలిసి వచ్చేంత వరకు. దేని గురించి సంబయ్య కాలం కలిసి వచ్చేంత వరకు అంటున్నావు? ఈ బాధలు భరించడం గురించమ్మా. అయ్యో, అంత ప్రేమగా ఉండే మావయ్యే మనసు మార్చుకున్నప్పుడు అంతే ప్రేమున్న నువ్వు అలాగే ఉండాలి. మనం బాధపడితే ఆయన బాధపడతాడా? మనం ప్రాధేయపడితే మారుతాడా? అందుకు చేసిన దానికి సమాధానంగా నువ్వు మారాలి, మనసు మార్చుకోవాలి. నా వల్ల కాదే. కాకపోతే కోరిక నెరవేరదు ప్రియా. మొండికి మొండే సమాధానం. అప్పుడే వాళ్ళు ఆలోచనలో పడతారు. అలా పడితేనే అసలు కారణాలు బయటపడతాయి, నీచాలు తెలుస్తాయి. మన తప్పు లేనప్పుడు మదన పడ్డం తప్పు. ప్రియా, ఆదిత్యలో సంఘర్షణ మొదలైంది. ఖచ్చితంగా వాడొక నిర్ణయానికి వస్తాడు. వాడిలో తెగింపు వస్తుంది. అదే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తుంది. ఇదిగో, దిగులు పెంచుకుంటే రోగం పెరుగుతుందే గాని వాళ్ళేమి దిగిరారు. అయ్యో పాపం అనుకోరు. పైగా నాటకం అంటారు. అదే ఆలోచించటం కాదు ప్రియా. ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. నిశ్చితార్థంలో అన్ని తెలిసిపోతాయి కదా, సరేనా? నువ్వు నచ్చ చెప్పడం, నేను సరే అనడం, ఎప్పుడు సమస్య తీరిపోతుందో ఏమో.
అమ్మా 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 ఇట్రా. ఏమైందిరా అంతలా అరిచా? ఏమైందోనని గుండె గుప్పేల మంది. నా గుండె వేగం పెరిగింది, సౌండ్ పెరిగింది. ఏం జరిగిందిరా? అమ్మా తులసికి ఎవరితోనో నిశ్చితార్థం అని తెలిసినప్పటి నుంచి బాధగా ఉందమ్మా. తట్టుకోలేకపోతున్నాను. అమ్మా నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎలాగైనా వెళ్ళా నిశ్చితార్థం ఆపేసే. ఆదిత్య, నాన్నా దయచేసి మీరు ఆగండి నాన్నా. రే మనం చేసుకోము, దానికి వేరే పెళ్లి జరగనివ్వు. లోకం మన మొహాన్ని ఉమ్మేస్తుందిరా. అదేంటమ్మా అలా అంటావు? మా పెళ్లి నీకు ఇష్టమేగా. మీ నాన్నకి ఇష్టం లేదు. నేను నీ గురించి అడుగుతున్నాను. నా భర్త ఇష్టమే నా ఇష్టం. ఈ మాట అప్పుడెందుకు అనలేదు? అప్పుడు ఆయనకి అంత ఇష్టం లేదని నాకు స్పష్టంగా తెలియలేదు. నన్ను తులసితో మాట్లాడొద్దన్నారు కదా, ఆ విషయం తెలుసు కదా. ఏదో కోపంలో అన్నారని నేను అనుకోలేదురా. అంత ఇష్టం లేదని నాకు తెలీదు. ఆ? ఏంటమ్మా ఏంటి తమాషాలు? నీకిష్టం లేనప్పుడేమో నాన్నిష్టం అంటారు. నువ్వు మారి నిశ్చితార్థం ఫిక్స్ చేశాక ఆయన నో అంటాడు. ఇష్టాలనేవి పరిస్థితుల్ని బట్టి మారుతుంటాయి. వాటిని తప్పు తమాషాలనడం తప్పు. తమాషాలు మావి కాదురా, అసలు తమాషా నీది. ప్రమాణాలు చేసి వాటిని వదిలేసి దాంతో చట్టపట్టాలేసుకుని తిరగటం నీది తమాషా. నా కళ్ళు కప్పి నువ్వు మీ నాన్న దాన్ని సంకన మోయటం అది తమాషా. ఇదిగో కాసేపు దీంతో సరదాగా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ తులసి మీద ప్రేమ పెంచుకోవడం నీది తమాషా. వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నాక గుండె బద్దలవుతుంది, మనసు ముక్కలవుతుంది, వెళ్లి ఆపు అనడం పెద్ద తమాషా. అరే మర్చిపోయిన ప్రమాణాల్ని గుర్తు చేస్తున్నాన్రా. నాతో తమాషాలొద్దాది. ఏంటండి వీడు నిశ్చితార్థం ఆపమంటున్నాడు? మాట్లాడరే, అలా నిలబడ్డారు. చెప్పండి రే, ఆ నిశ్చితార్థం ఆపడం అంత తేలిక కాదు. అసలు తలదించుకుని భరిస్తున్నది వాళ్ళు కాదు, మనం. నువ్వు మొదటికొచ్చావు, నేను మొదటికే వచ్చాను. ఇంకా తమాషాలు సాగవు. మనసు మార్చుకో, దాన్ని మర్చిపో. పిచ్చి పిచ్చి వేషాలు మానుకో. నా గురించి తెలుసుగా. ఆయన ఆరోగ్య పరిస్థితిని గుర్తుపెట్టుకో. నువ్వు పద్ధతి తప్పావని మేము పద్ధతి తప్పలేం. కొన్ని భరించి సర్దుకుపోవాలి, లేకపోతే సుఖ సంతోషాలకి దూరం అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు పిలుపులు కూడా పిలిచి వెళ్లారు. ఇలాంటి మలుపులు వాళ్ళకి మనకి మంచిది కాదు. మేం వాళ్ళింటికి వెళుతున్నాం. నువ్వు గడప దాటద్దు. అది అత్తయ్య మావయ్యని బాధ పెట్టుకో. నువ్వంటే వాళ్ళకి చాలా ప్రాణం. Hey! Shut up! I say shut up!
నమస్కారం పంతులు గారు. నమస్కారం పంత్. నమస్కారం. పూజకి అన్ని వచ్చినాయా పంతులు గారు? వచ్చేయండి. దాని ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదండి. నాకు మాత్రం చాలా భయంగా ఉంది. నువ్వు అసలు భయపడద్దు. మాటిచ్చింది తులసి. అంత ధైర్యంగా మాటిచ్చిందంటే మనం భయపడటంలో అర్థం లేదు. తులసి, నువ్వు మినిస్టర్ గారి మరదలు అవ్వబోతున్నావు. కాస్త మన బ్యాచ్ ను గుర్తు పెట్టుకుని గవర్నమెంట్ ఉద్యోగాలు వేయించవే. అవి కాస్త లేట్ అయినా నిరుద్యోగ భృతైనా ఇప్పించవే. మధ్యలో భృతేంటే జాబే. మనమేం వరి అవ్వాల్సిన పని లేదు. తులసి మనకి గ్యారంటీగా హెల్ప్ చేస్తుంది. తనేంటో మనకు తెలుసు కదా. ఏమండి, వాళ్ళు వస్తున్నారు. పెళ్లి కొడుకు బాగున్నాడే. మహేష, ప్రభాస, తారక, సల్మాన్. సరేనా? సరేనా అని దాని వెళ్తావేంటే? సరే అనాల్సింది తులసి. నోరు ముయ్యండి. రండి, కూర్చోండి. నమస్కారం బాబు. కూర్చో. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ తాం ఆవహ జాత వేదో లక్ష్మీం అనుపగామినీం. ఏంటి దుర్గమ్మ ఇలా జరుగుతోంది? రాత ఎవరి నుదుటిన ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఎవరికి ఎవరితో రాసుంటే వాళ్లతో జరుగుతుంది. పది మందిలో నిశ్చితార్థం ఆపి జీవితకాలం మిగిలిపోయే మర్చిపడేలా చేస్తా. రే, ఆ నిశ్చితార్థం ఆపడం అంత తేలిక కాదు. మనసు మార్చుకో, దాన్ని మర్చిపో. ఇదిగో నానమ్మ, ఇప్పటిదాకా ఎక్కడున్నావు? మంచి హ్యాపీ సందర్భంలో ఇక్కడ లేకుండా పోయావు అనుకున్నాను. వచ్చాగా. ఏంటంత హ్యాపీ? ఏంటేంటి? తులసికి అదిగో ఆ కుర్రాడితో నిశ్చితార్థం జరుగుతుందిగా. ఈ పూటతో ఆ తులసి పీడ విరుగుడైపోతుంది.
సత్యాలు పెళ్లి కొడుకు బానే ఉన్నాడే. నువ్వేమైనా చేసుకుంటావా ఏంటి? కూర్చో. యస్యాం హిరణ్యం విందేయం కామశ్యం పురుషానహం. అమ్మా, అమ్మాయిని తీసుకురండి అమ్మా. అలాగే పంతులు గారు. సోస్మితాం హిరణ్యం ప్రాకారామార్థాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షే యమామృత. పిలుస్తున్నారు. శివాయ పదవే. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ హర నమః పార్వతీపతయే హర హర మహా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. తీసుకోండమ్మా. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి या देवी सर्वभूतेषु शान्तिरूपिणी संस्थिता. नमस्तस्मै.